హలో ఫ్రెండ్స్, అంతకుముందు పారాగ్రాఫ్ బ్లాక్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు ఇంకో బ్లాక్ ఫ్రీ బ్లాక్ గురించి వివరంగా తెలుసుకుందాము. ఒకసారి పారాగ్రాఫ్ బ్లాక్ను పరిశీలిద్దాం. పారాగ్రాఫ్ ఓపెనింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఒకసారి ఎక్స్ప్లోర్ చూద్దాం. ఇక పారాగ్రాఫ్ మనకు చూస్తున్నాడు. మనం పారాగ్రాఫ్లో అలైన్మెంట్ చేద్దాం. ఒకసారి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి స్పేస్ ఇచ్చి కింద లైన్ సెకండ్ లైన్లో రావాలని, మళ్ళీ ఇక్కడ నుంచి సెకండ్ లైన్లోకి మధ్యలో స్పేస్ ఇద్దాం. ఒకసారి సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు, చూశారు కదా. అంటే మన పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇచ్చి మనం ఎడిటర్లో ఎన్ని రకాల మోడిఫికేషన్ చేసినా అది పారాగ్రాఫ్ కింద తీసుకుంటుంది. ఎట్లాంటి మోడిఫికేషన్స్ రావు. మరోసారి చూద్దాం. ఇంకో స్పేస్ ఇచ్చి ఇంకో లైన్లో పెట్టాను. ఇప్పుడు చూద్దాం. మరోసారి రిఫ్రెష్ చేసాం. ఎట్లా ఏ విధంగా మనం నోట్ ప్యాడ్లో అలైన్మెంట్ చేసినా కూడా పారాగ్రాఫ్ ట్యాగ్లో పెడతాం వల్ల ఒకే పారా కింద తీసుకుంటుంది. ఇలా కాకుండా మనం ప్రీ ట్యాగ్ను ఒకసారి వాడి చూద్దాం. ప్రీ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ప్రీ. ఎక్స్ప్లోర్ రిఫ్రెష్ చేద్దాం. ఒకసారి పరిశీలించండి. మనం ఎక్కడ నోట్ ప్యాడ్లో ఒకసారి నోట్ ప్యాడ్ చూద్దాం. సోర్స్ కోడ్ని ఒకసారి చూద్దాం. నోట్ ప్యాడ్లో ఎట్లయితే అలైన్మెంట్ చేసాము చూడండి. ఇక్కడ టూల్ దగ్గర మనం ఎంటర్ కొట్టి సెకండ్ లైన్లోకి తీసుకొచ్చాము. ఇక్కడ స్పేస్ ఇచ్చాము. ఈ స్పేస్ ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ సెకండ్ లైన్ డివైడ్ అయ్యింది చూడండి. ఇది ఒకటి మనం ఒక్కొక్కటి, మళ్ళీ ఇక్కడ ఒకటి. ఇట్లా మన ఎడిటర్లో ఎలా అయితే అలైన్మెంట్ చేస్తామో అదే విధంగా డిస్ప్లే అవ్వాలంటే ఈ ప్రీ ట్యాగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా సేమ్ ఇచ్చాం, కానీ అది పారాగానే డిస్ప్లే అయింది. ఎడిట్ చూడండి ఒకసారి, పారాగానే వస్తుంది. మొత్తం పారాగానే ఉంది. అదే ఫ్రీ ట్యాగ్లో ఇలా మనకు కావాల్సిన విధంగా ఎడిటింగ్ చేసుకొని ఫ్రీ ట్యాగుల మధ్య ఇవ్వటం వల్ల ఆ అలైన్మెంట్ అలాగే ఉండిపోతుంది అన్నమాట. అదే పారాలో అయితే ఈ అలైన్మెంట్ మనం ఎన్ని చేసినా కూడా పారాగ్రాఫ్గానే తీసుకుంటుంది. దీనికి డిఫరెన్స్ ఇది అనమాట. అలైన్మెంట్లో డిఫరెన్స్ అనమాట. మనం చేసిన అలైన్మెంట్ చేసినట్టుగా ఉండాలా, మనకు డిస్ప్లే కావాలంటే ఫ్రీ ట్యాగ్ ఉపయోగపడుద్ది. మనకి పారాగానే కావాలనుకుంటే పారాగ్రాఫ్ ట్యాగ్ ఉపయోగపడుద్ది అనమాట. నెక్స్ట్ ఇంకో టాపిక్లో మరోసారి కలుద్దాం.